సునీత ఢిల్లీ ప్రెస్ మీట్తో తొలగిన ముసుగు, వివేక హత్య వెనక ఉన్నది ఎల్లో గ్యాంగే, మెజార్టీ ఉన్న వివేకాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన పచ్చముఠ, వివేక ఉంటే జిల్లాలో రాజకీయ మనుగడ ఉండదని టీడీపీ భయం, వైఎస్ఆర్సీపీకి ఓటేయొద్దంటూ అసలు స్వరూపం బయటపెట్టుకున్న సునీత అంటూ వివేకానంద రెడ్డి మంచోడే, కాకపోతే ఆయన్ని చంపింది తెలుగుదేశం వాళ్ళు అయితే వాళ్ళని వెనకేసుకొస్తున్నారన్న కోణాల్లో వీళ్ళు హైలైట్ చేశారు. ఇందులో సునీత వైఖరి ఊసరవెల్లిని తలపిస్తుంది. తన తండ్రి వైఎస్ వివేక హత్య వెనక టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ, పులివెందులు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి ఉన్నారని ఆమె 2019 మార్చిలో చెప్పారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకు కృషి చేశారని కూడా చెప్పారు. ఈ మేరకు 2019 మార్చి 21 హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించి మరి తన తండ్రి వివేక, ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య ఉన్న అన్యోన్యతను వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రపూరితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం అదే వైఖరి అవలంబించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ప్లేట్ ఫిరాయించారు. సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, బావ శివప్రకాష్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు గుప్పెట్లోకి వెళ్లి టీడీపీ రాజకీయ కుట్రలో భాగస్వాములు అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. క్రమంగా మాటలు మారుస్తూ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ విచారించాలంటున్నారు. చివరిగా వైఎస్ఆర్సీపీకి ఓటేయొద్దంటూ ముసుగు తొలగించేశారు, తన ఎల్లో విధానాన్ని బహిర్గతం చేశారంటూ ఇదంతా కూడా తెలుగుదేశం చంద్రబాబు ఆడిస్తున్నటువంటి నాటకం అన్నటువంటి కోణాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం సాక్షి చేస్తుంది. కాకపోతే జనం నమ్ముతారా అన్నటువంటిదే ఇక్కడ చూడాల్సింది.